ఫ్రెండ్స్, మా మనాలి షాపింగ్ అయిపోగానే ఇంకా మనాలిలో మంచు వర్షం పడడం స్టార్ట్ అయింది. మంచు తుఫాను మంచు వర్షం చూడండి ఎట్లా పడుతుందో. సన్నీ, గో టు హోటల్ రూమ్ ఇమ్మీడియట్లీ. ఇక్కడే ఉంటే మంచు సమాధి అయిపోయేలాగా ఉన్నాం. త్వరగా త్వరగా. మేమైతే నేల మీద అడుగుపెట్టి ఇక 2 రోజులు అవుతుందండి. ఎటు చూసినా మంచే ఉంటే ఇక నేల ఎక్కడుందండి మేము కాలు పెట్టడానికి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. మాల్ రోడ్డుకి వచ్చామండి. కులు మనాలిలో ఎంతో ఫేమస్ అయిన మాల్ రోడ్డుకి వచ్చాము. ఇక్కడ దొరకందంటూ ప్రతిదీ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ చాలా చీప్ అండ్ బెస్ట్ కాస్ట్లో దొరుకుతుంది. ఇక్కడ వాచెస్, గ్లౌజులు, మన సలికోట్లు ప్రతిదీ. అందుకని మాల్ రోడ్ ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఎస్పెషల్లీ దీన్ని నైట్ టైంలోనే విజిట్ చేయాలని చెప్పినాడు మా గైడు. అందుకనే మేము కావాలనే నైట్ టైంలోనే వచ్చినాము. చూడండి ఎంత దూరం ఉందో, దీంట్లో ఏం షాపింగ్ చేస్తామో చూడండి మీరు కూడా. మాల్ రోడ్డు కూడా మొత్తం మంచుతో కప్పిబడి ఉంది. ఇప్పుడు ఎక్కడ సిమెంట్ రోడ్లు అంటూ ఏం లేవండి, ఇంకా మొత్తం అంతా మంచు రోడ్లే ఉన్నాయి. చూడండి అన్ని రకరకాల ఐటమ్స్, రకరకాల చలికోట్లు, స్వెటర్స్, మంకీ క్యాప్లు, హ్యాండ్ కవర్స్, హ్యాండ్ గ్లౌజ్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఏమో నార్మల్ వేసుకుంది, అవి ఏమో తడిచిపోతున్నాయి. నేను వేరే షూస్ కొనుక్కుంటాను, నేను వేరే స్వెటర్ కొనుక్కుంటాను అని చెప్తే ఇంక ఇక్కడికి వచ్చాము. మేము చెన్నైలోని శరవణ స్టోర్స్లో గ్లౌజెస్ కొన్నాం కదండి, మీరు కూడా వీడియోలో చూశారు కదా. అవి క్లాత్ గ్లౌజెస్ అవ్వడం వల్ల మేము స్నో యాక్టివిటీస్ చేసినప్పుడు లేదా మంచును పట్టుకున్నప్పుడు నీరు లోపలికి దిగి చెయ్యి మొత్తం తడిచిపోతుండడంతో లెదర్ గ్లౌజెస్ కొనాలని చెప్పేసి సన్నీ అయితే ఈ మాల్ రోడ్లో ఉన్న ఈ షాప్కి అయితే వచ్చిందండి. ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ రకాలు ఉన్నాయి మీరు కూడా ఒక లుక్ వేయండి. ఎంతంట? ఇవన్నీ చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతాయండి మనం కొనుక్కుంటే. మనాలి మెమరీకి ఏమన్నా ఉండాలంటే మనం కొనుక్కోవచ్చు. మనాలి ఒక పర్యాటక ప్రాంతం కావడం వలన, దట్టు చలికాలంలోనే చాలామంది ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ స్వెట్టర్లు మరియు గ్లౌజెస్ మీదనే ఇక్కడ షాపు వాళ్ళు ఎక్కువగా బిజినెస్ చేస్తారండి. ఎందుకంటే ఇవి కంపల్సరీగా నీడ్ కాబట్టి వచ్చిన వాళ్ళు ఇంటికా నుండి వాళ్ళు తెచ్చుకోకుంటే ఖచ్చితంగా ఇక్కడ కొనాల్సిందే. కాబట్టి వీళ్ళైతే ఏ షాపులో చూసినా కూడా ఇవైతే కంపల్సరీగా ఉంటాయండి. అలాగని విపరీతంగా ఎక్కువ రేటుకు అయితే విక్రయించరు. ఇప్పుడు నేను తీసుకున్న గ్లౌజెస్ చూడండి, 100 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ ధరకే దొరుకుతాయి, మంచి క్వాలిటీ కూడా ఉంటాయి. మీరు కూడా ఈసారి మనాలి వెళ్ళినప్పుడు మాల్ రోడ్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వాళ్ళు ఏం తీసుకుంటారంట? వస్తున్నా మేము కూడా అయిపోయింది. 100 అంట. మాల్ రోడ్డు ఎంత బిజీగా ఉందో చూడండి. నైట్ అయిందంటే చాలు ఈ రోడ్డు మొత్తం ఫుల్ బిజీగా ఉంటుంది. చాలా చీపెస్ట్ కాస్ట్లో మొత్తం దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి అదే పనిగా షాపింగ్ చేయడానికి బయట సైట్ సీయింగ్ చూసుకొని నైట్ కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. మేమైతే నేల మీద అడుగుపెట్టి ఇక 2 రోజులు అవుతుందండి. ఎటు చూసినా మంచే ఉంటే ఇక నేల ఎక్కడుందండి మేము కాలు పెట్టడానికి. ఇక ఈ మాల్ రోడ్డు కూడా చూడండి మొత్తం మంచుతోనే నిండిపోయింది. షాపు వాళ్ళు ఎవరి షాపు దగ్గర వాళ్ళు క్లీన్ చేసుకొని ఇలా కుప్పలు తెప్పలుగా మంచు కొండల మాదిరిగా ఇక్కడే చేసేసారన్నీ. మేమైతే ఇంకా స్వెట్టర్లు కొనడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్వెట్టర్లు చాలా తక్కువ రేటు అని అంటారు, కానీ అన్నీ అలా దొరకవండి. కొన్ని మాత్రమే తక్కువ రేటు ఉంటాయి. కొన్ని మంచి క్వాలిటీ ఉన్నవైతే మన దగ్గరికి దొరికేదానికంటే కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయి. బట్ మేము కొన్న స్వెటర్లు అయితే తక్కువ రేటుకు దొరికే మంచి క్వాలిటీ కూడా ఉన్నాయండి. మీరు కూడా చూడండి.
స్వెటర్లు ఇక్కడ చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయండి. మరి 100 రూపాయలు, 150 రూపాయలు, 200కే దొరుకుతాయి. సన్నీ కూడా ఇప్పుడు ఒక స్వెటర్ తీసుకోవాలనుకుంటుంది. ఇదిగో మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా తీసుకుంటాం. అవునవును ఇవన్నీ షాపులే. స్వెటర్స్, క్యాప్స్, గ్లౌజెస్ అన్నీ ఉంటాయి. उनका रेट हमारा हुआ है देखा आते हैं ना సన్నీ కొద్ది సైజ్ సరిపోదు. नेक्स्ट वन ఏ వాళ్ళేనా మా ఆయన స్వెటర్ కొనుక్కుంటున్నాడు. సన్నీ గుండీలు లేవు సన్నీ దీనికి. గుండీలు బటన్స్ నాయ్ बटन्स नहीं ये वाला तो सही है, ऐसे रहता है, पैटर्न अलग अलग होता है ना इसलिए और में सब में चल रहा है। ఇప్పుడు నేను తీసుకున్న ఈ స్వెటర్ అయితే 500 రూపాయలు మాత్రమేనండి. లోపల ఉలెన్ ఉంటుంది చలి పెట్టకుండా, పైకి రెయిన్ కోట్ ఉంటుంది. ఈ టైప్లో ఉన్నటివి ఎందుకు తీసుకున్నాము అంటే మనం స్నోఫాల్లో తిరిగేటప్పుడు లేదా స్నో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మంచు అనేది మీద పడుతుందండి. మనం ఉలెన్ బయట ఉన్నది తీసుకున్నామంటే, అంటే మన బయట బొచ్చు ఉన్నది తీసుకున్నామంటే అది ఖచ్చితంగా స్నోఫాల్కి డ్యామేజ్ అవుతుంది. అదే ఈ రెయిన్ కోట్ లాగా ఉన్నది అయితే కనుక మన మీద పడినట్టు జారిపోతుందండి. ఖచ్చితంగా మీరు కూడా మనాలికి వచ్చినప్పుడు ఇట్లాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మనాలిలో మంచు పడడం స్టార్ట్ అయిందండి. ఇంకా రాత్రి అయిందంటే ఇదే తంతు ఇక్కడ. అదంతా అది 500 అది ఆమె వేసుకుంది. చూడండి మనాలిలో మంచు పడుతుంది. ఇంకా రాత్రి అయిందంటే మంచు పడుతుంది. మనాలిలో మంచు స్టార్ట్ అయింది. స్నో పడుతుంది. మంచు మొదలైంది ఇంకా. మేము షాపింగ్ చేస్తూ ఉండంగానే స్నోఫాల్ స్టార్ట్ అయిందండి మనాలిలో. ఎప్పుడు మేము మంచు వర్షంలో తడుస్తామని అనుకోలేదు. ఏదో చిన్నప్పుడు వడగండ్ల వాన పడితే ఐస్ కింద పైనుండి పడిందని చూడడమే తప్ప మేము ఆ ఐస్ రెయిన్లో తడుస్తామని చెప్పేసి ఇప్పుడు వరకైతే మేము ఎప్పుడు అనుకోలేదండి. మాకైతే ఈ ఫీలింగ్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, అలాగే థ్రిల్లింగ్గా కూడా ఉంది. అందుకే సరదాగా కొద్దిసేపు మేము అలా సరదాగా గడిపేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఎక్కువగా తడిస్తే బాగుండదు కదా అని చెప్పేసి వెహికల్ దగ్గరికి అయితే బయలుదేరామండి. మేము మాల్ రోడ్ నుండి నడుచుకుంటూ వెహికల్ దగ్గరికి వచ్చే లోపలే ఇది ఇంకా ఎక్కువ అయిందండి. ఇంక ఇక్కడే ఉంటే మంచు సమాధి అయిపోతామని భయం వేసి త్వరగా అయితే బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము హోటల్ రూమ్కి వెళ్ళడానికి. అంత ఎక్కువగా పడుతుంది ఇంకా స్నోఫాల్ అయితే ఇక్కడ డేంజర్గా ఎక్కువ సేపు ఉంటే. కానీ ప్రతి సీజన్లో స్నోఫాల్ ఉండదు కాబట్టి మా లక్ ఏంటంటే మేము వచ్చినప్పుడైతే 3 రోజులు స్నోఫాల్ ఉందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం స్నోఫాల్. ఫ్రెండ్స్ మా మనాలి షాపింగ్ అయిపోగానే ఇంకా మనాలిలో మంచు వర్షం పడడం స్టార్ట్ అయింది. మంచు తుఫాను మంచు వర్షం చూడండి ఎట్లా పడుతుందో. కానీ ఇది చూడాలంటే లక్కీ ఉండాలండి, ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఎప్పుడూ పడదు. అట్లా కానీ సీజన్లో కూడా పడదు. సీజన్లో కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే పడుతుంది మంచు వర్షం. ఇంకా మేము మాల్ రోడ్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్తున్నాం. ఫైనల్గా అయితే మా రూమ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మొత్తం ట్రిప్ అయితే ఇలా గడిచింది. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు దీని ఆర్కిటెక్చర్ కానీ భలే ఉందంటే భలే ఉందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రూము. ఇంకా సన్నీ ఏమో రాగానే హీటర్ ముందర కాళ్ళు పెట్టేసి ఎలా కాపుకుంటుందో చూడండి చలి కాగలేక. ఇక్కడ ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు రూమ్లో దిగాలంటే కంపల్సరీగా ఈ హీటర్ ఉండాల్సిందే, లేకపోతే అసలు పడుకోవడం కూడా పడుకోలేరు. అండ్ హాట్ వాటర్ కూడా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మాత్రం అంతా బాగుంది. ఈ హీటర్ మనకు కావాలంటే మనం ఎక్స్ట్రా 500 రూపీస్ పే చేయాలండి. అదే వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ. ఇది లేకపోతే మనం పడుకోలేము.
బాగా వెచ్చగా ఉంది అయితే ఇది ఉంటే. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మా మనాలిలో 1వ రోజు 2వ రోజు అయితే ఇలా జరిగింది. ఫస్ట్ రోజు మొత్తం ట్రావెలింగ్కే పోయింది. 2వ రోజు మొత్తం కొన్ని సైట్ సీయింగ్లు అలాగే మాల్ రోడ్లో షాపింగ్ చేసాము. ఇంక రూమ్కి వచ్చాం. మళ్ళీ రేపు పొద్దున మొత్తం స్నో యాక్టివిటీస్ 2వ రోజు ఉంటాయని చెప్పారు గైడు. ఇప్పటికైతే రూమ్లోకి వచ్చేసాం ప్రజెంట్. చాలా అలసిపోయాం, ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా రెట్లు ఎక్కువ ఉంది చలి ఇక్కడ. మంచు పడుతుందండి, అందుకు ఎక్కువ అయిపోయింది. మంచు పడడం వల్ల ఆ చలి ఇంకా డబల్ అయ్యింది. మేమేదో రీల్స్లో చూసి ఇంత బాగుంటుంది, ఏదో ఎండ ఉంటుంది అనుకున్నాం, కానీ ఎండ అనే మాటే లేదు ఇక్కడ అసలు. దాన్ని ఎండ మాట లేకపోగా మంచు కూడా పడుతుంది. ఇంకా ఇంతలావు మందం జాకెట్లు వేసుకుంటే కానీ మాకు చలి ఆగట్లేదు. మీరు కూడా ఒకవేళ ఈ మంచు పడే టైంలో వచ్చేవాడైతే చాలా జాగ్రత్తలు తీసుకొని రండి. కెటిల్ కూడా తెచ్చుకోండి, లేకపోతే అన్నిటికీ ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాల్సింది ఉంటుంది ఇక్కడ. లేదనుకుంటే కనుక మామూలు టైంలో వస్తే ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.